దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాదిన భారీగా పొగమంచుతో జనజీవనం అస్తవ్యస్తమైంది. విజిబిలిటీ జీరో స్థాయికి పడిపోవడంతో రహదారులపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచుతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. పొగమంచు కప్పేసింది. దానికి చోడు తీవ్రమైనటువంటి చలి. ఇంకోవైపు ఢిల్లీలో కాలుష్యం, దాంతో జనమంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ దట్టమైనటువంటి పొగమంచు ప్రభావం ఢిల్లీ ఎయిర్పోర్ట్ పై తీవ్రంగా పడింది. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం జరుగుతుంది. ఏకంగా 140 విమానాలకు పైగా విమానాలు క్యాన్సిల్ అవడమే కాకుండా ఎన్నో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. అత్యంత దారుణంగా ఉంది. విజిబిలిటీ మొత్తం పడిపోయింది. అంటే ఎదురుగా ఏముందో సరిగ్గా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఇక విమానాలు ఇక్కడ ల్యాండ్ అవ్వడమే కష్టంగా ఉందని చెప్పి ఇప్పటికే అటు ఢిల్లీ ఎయిర్పోర్ట్ సైతం స్పష్టం చేసింది. ప్యాసింజర్స్ కు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. తమ ఎయిర్లైన్స్ నుంచి వచ్చేటటువంటి సమాచారాన్ని ఫాలో అవుతూ పూర్తి స్థాయిలో వాటిని ఫాలో అయిన తర్వాతనే ఫ్లైట్స్ ఉంటేనే ఎయిర్పోర్ట్ కు రావాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక మరోవైపు రోడ్లపై వెళ్లేటటువంటి ప్రయాణికులు సైతం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే పొగమంచు ఎంత దట్టంగా వస్తుందో మనం చూస్తున్నాము. మొత్తం కమ్మేస్తూ ఉంది. మరింత చల్లటి గాలితో కూడినటువంటి పొగమంచు పైకి రావడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. దాంతో జనమంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా స్పష్టం చేశారు. మరోవైపు పిల్లలు, వృద్ధులు అంటే ఢిల్లీలో దట్టమైనటువంటి పొగమంచుతో పాటు దాదాపు 400 పాయింట్ల వరకు నమోదవుతున్నటువంటి వాయు కాలుష్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు ఢిల్లీలో ఉన్నటువంటి స్కూల్స్ కు అంటే రేపటి నుంచి వింటర్ హాలిడేస్ ప్రారంభమవుతాయి. ఈ రోజు కూడా వీలైనంత వరకు ఆన్లైన్ లోనే చదివించాలని చెప్పి స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే తరగతులన్నీ ఆన్లైన్ లో జరుగుతున్నాయి. మరోవైపు కార్యాలయాలకు వచ్చేటటువంటి సిబ్బంది సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికి అనుగుణంగానే వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే కార్యాలయాల నిర్వహణ ఉండాలని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఉత్తరాదిన నెలకొన్నటువంటి ఈ వాతావరణ పరిస్థితులు, దట్టమైనటువంటి పొగమంచు, తీవ్రమైనటువంటి వాయు కాలుష్యం, పడిపోతున్నటువంటి ఉష్ణోగ్రతలు, దాంతో జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ.